అటు రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిషారెడ్డిపేట 12వ సర్వే నెంబర్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. పటేల్గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వే నెంబర్ 6 పేరుతో కిషారెడ్డిపేటలోని 12వ ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మించిన సుమారు 16 అక్రమ కట్టడాలను హైడ్రా గుర్తించింది. హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఆయా బిల్డింగ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ నిర్మాణాలను ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడు అని సమాచారం. హైడ్రా ఆధ్వర్యంలో ఇవాళ మొత్తం 3 చోట్ల కూల్చివేతలు జరగనున్నాయి. అటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిషారెడ్డిపేట 12వ సర్వే నెంబర్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పటేల్గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వే నెంబర్ 6 పేరుతో కిషారెడ్డిపేటలోని 12వ ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మించిన సుమారు 16 అక్రమ కట్టడాలను హైడ్రా గుర్తించింది. హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఆయా బిల్డింగ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ నిర్మాణాలు ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడు అని సమాచారం. హైడ్రా ఆధ్వర్యంలో ఇవాళ మొత్తం 3 చోట్ల కూల్చివేతలు జరగనున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, ఇవాళ మొత్తం ఎన్ని చోట్ల ఈ కూల్చివేతలు జరగనున్నాయి? మొత్తం 3 చోట్ల హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. దాదాపుగా నెల రోజుల గ్యాప్ తర్వాత ఇవాళ మళ్ళీ కూల్చివేతలు అనేది హైడ్రా ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. మొదటగా కుగట్పల్లి నల్ల చెరువు కు సంబంధించిన ప్రాంతంలో దాదాపుగా 16 షెడ్లను అండ్ కొన్ని భవనాలు ఒక 2 భవనాలు కూడా నిర్మించారు. సో నివాసాలు ఉన్న ఇళ్లను మేము కూల్చాము అని హైడ్రా స్పష్టంగా చేసింది. కాబట్టి ఆ ఇల్లు కాకుండా మిగతావి ఏవైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాటిని తొలగించేందుకు అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. మొత్తం 16 షెడ్లను పూర్తి స్థాయిలో కూల్చివేయనున్నారు. అది కాకుండా అమీన్పూర్ లో కూడా 2 చోట్ల ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. ఒక చోట స్టార్ట్ అయింది, ఇంకో మిగతా చోట కూడా మరి కాసేపట్లో స్టార్ట్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. సో ఇక్కడ కూడా అమీన్పూర్ కిష్టాపూర్ లో భారీ భవనాలు ఉన్నాయి. 6 అంతస్తులకు సంబంధించిన 6 అంతస్తులు 7 అంతస్తులకు సంబంధించిన బిల్డింగ్లు ఉన్నాయి. అవి ఒక 4 నుంచి 5 లేదా 6 భవనాలు ఉండొచ్చు అనేది అంచనా. అవి కాకుండా మిగతా ప్రాంతంలో ఎక్కడైతే సర్వే నంబర్ అంటే పటేల్గూడలో గ్రామానికి చెందిన సర్వే నంబర్ 6లో కూడా ఈ సర్వే నంబర్లు మార్చి అంటే బేసిక్ గా 6వ నంబర్ సర్వే నంబర్లో నిర్మాణాలకు అవకాశం ఉంది. కానీ 12వ సర్వే నంబర్లో మేము అంటే వాళ్ళు నిర్మించారు, కానీ 6వ నంబర్లో నిర్మిస్తున్నట్లు పేపర్లు సృష్టించారు. అంటే సర్వే నంబర్ మార్చి అక్కడ నిర్మాణాలు చేపట్టారు. సో ఆ కూల్చివేతలు కూడా ఇవాళ హైడ్రా ప్రస్తుతం ప్రారంభించింది. కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తము సాయంత్రం వరకు గడిచేటువంటి అవకాశం ఉంది. కుక్కట్పల్లిలో 16 షెడ్లు కాబట్టి అక్కడ ఒకటే జేసీబీతో పనులు కొనసాగిస్తున్నారు కూల్చివేతలకు సంబంధించి. అమీన్పూర్ లోని సర్వే నంబర్ 6 పటేల్గూడలో 2 జేసీబీల ద్వారా కూల్చివేతలు జరుగుతుంటే కిష్టాపూర్ లో పెద్ద జా క్రషర్ ద్వారా కూల్చివేతలు అనేది మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సో దాదాపుగా నెల రోజుల గ్యాప్ తర్వాత కూల్చివేతలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈ నెల రోజుల గ్యాప్ లో హైదరాబాద్ కి సంబంధించిన నాలాలు, దాంతో పాటు చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ లో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫిర్యాదులు ఏవైతే హైడ్రాకి వచ్చాయో వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయి వెరిఫికేషన్ ని ప్రారంభించారు. వాస్తవానికి హైడ్రా భావించినట్లు బేసిక్ గా ఒక 10 నుంచి 12 చోట్ల ఒకేసారి ప్రారంభిద్దాం అనుకున్నారు. కానీ మెషినరీ కానీ మ్యాన్ పవర్ కానీ ఇంకా పూర్తి స్థాయిలో హైడ్రా దగ్గర లేదు. కాబట్టి ఇవాళ 3 చోట్లకే హైడ్రా కూల్చివేతలు పరిమితం చేస్తుంది. ఒకవేళ కుకట్పల్లిలో కానీ అమీన్పూర్ లో ఏదో ఒక ప్లేస్ లో తొందరగా కూల్చివేతలు పూర్తయితే అక్కడి నుంచి ఆ మెషిన్స్ ఇంకో ప్లేస్ కి అక్కడ వెళ్ళి కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంది. సో మొదటగా మాత్రం 3 ప్లేసుల్లో ఇవాళ కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ ఇవి తొందరగా అవుతే వేరే చోటుకి వెళ్తాయి, లేదంటే సాయంత్రం వరకు అవుతే ఇక్కడే కూల్చివేతలు జరిపి మళ్ళా ఈ వీక్ డేస్ లో లేదా మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ లో కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ హైడ్రా చేపట్టనుంది. సో రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ కూల్చివేతలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇన్ని రోజులుగా హైడ్రా లీగాలిటీ ఏంది, హైడ్రా ఎట్లా కూలుస్తుంది, హైడ్రా పరిమితులు ఏంటి, హైడ్రాకి ఒక బేస్ లేదు అనేటువంటి మాటలు చెప్పిన వాళ్ళకి ఇప్పుడు రీసెంట్ గా నిన్న రాష్ట్ర క్యాబినెట్ చర్చించిన తర్వాత హైడ్రాకి పూర్తి స్థాయి పవర్స్ ఇవ్వబోతున్నాము. రాబోయే రోజుల్లో అవసరమైనటువంటి మ్యాన్ పవర్ ని కూడా హైడ్రాకి కేటాయించబోతున్నాము. సో హైడ్రా మీద ఆర్డినెన్స్ కూడా
రాబోతుంది. అది ఇవాళ రేపా అనేది కొంత క్లారిటీ లేదు, కానీ ఖచ్చితంగా 6 రోజుల లోపలనే ఒక ఆర్డినెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత 6 వారాల్లో అసెంబ్లీలో ఆమోదం పొందాలి. సో ఆ విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటున్నట్టుంది. సో ఒకవేళ ఆర్డినెన్స్ వస్తే మాత్రం మరింత పవర్ఫుల్ గా హైడ్రా తయారవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసర్లు లంచం తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లు ఏ విధంగా వెళ్ళి వాళ్ళని పట్టుకుంటారో వాళ్ళని ఎవరు ప్రశ్నించడానికి లేదు ఏసీబీ వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అంత పవర్ఫుల్ గా హైడ్రా రాబోయే రోజుల్లో పవర్ఫుల్ గా మారనుంది, పవర్ఫుల్ గా తయారు కానుంది అనేది మనకి అధికారులతో మాట్లాడినా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నాయకులతో మాట్లాడినా తెలిసినటువంటి అంశం. సో ఓవరాల్ గా మాత్రం హైడ్రా తన యాక్టివిటీస్ మళ్ళా తిరిగి ప్రారంభించింది. కూల్చివేతలకు సంబంధించి నల్ల చెరువుకు సంబంధించిన FTL బఫర్ లో నిర్మాణమైన 16 షెడ్లను కూల్చివేయడంతో పాటు ఇటు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి లేదా సర్వే నంబర్లు మార్చి నిర్మాణం చేసినటువంటి బిల్డింగ్లను ఇవాళ హైడ్రా కూల్చివేయనున్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు.